అన్నమయ్య జిల్లాలో మద్యం తాగి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మృతికి గల కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. కేవీపల్లి పోలీసులు మణికుమార్, పుష్పరాజ్ మృతిలో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారింది. మద్యం సేవించిన ప్రాంతంలో ఖాళీ బీర్ టిన్స్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. మరోవైపు ఎంఆర్ వైన్ షాపులో సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అన్నమయ్య జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకుల మృతి అనేక అనుమానాలకు తావిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయమూర్తి మనకి లైవ్లో అందిస్తారు. విజయమూర్తి, ఇద్దరు యువకులు మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. డీటెయిల్స్ అంటే కార్తీక్, అన్నమయ్య జిల్లాలో ఏదైతే పీలేరు నియోజకవర్గ పరిధిలో కేవీపల్లి మండలం బండ ఏదైతే వడ్డిపల్లిలో జరిగినటువంటి యొక్క మద్యం సేవించి ఇద్దరు యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందినటువంటి ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నాణ్యమైన మద్యం అందిస్తాం, తక్కువ ధరకే మద్యం అందిస్తాం, మద్యం ధరలు తగ్గిస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో వీరి యొక్క హామీలను ఉల్లంఘించారనేది రాష్ట్ర వ్యాప్తంగా అంతా ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. ఓవైపు మద్యం రేట్లు విచ్చలవిడిగా పెంచుకుంటూ పోతున్నారు. ఇదే అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీకి సంబంధించి గుట్టు రట్టు కూడా చేయడం జరిగింది. ఇలాంటి వరుస సంఘటనల నేపథ్యంలో తాజాగా సంక్రాంతి పండుగ సమయంలో ఈ యొక్క మద్యం సేవించినటువంటి ఇద్దరు యువకులు ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగులు పుష్పరాజు ఈ యొక్క మణికుమార్ ఇద్దరు చనిపోవడం, ఈ యొక్క ఘటనకు సంబంధించి పోస్టుమార్టం నివేదిక ఇప్పుడు కీలకం కాబోతుంది. దీనికి సంబంధించి మరో 4 ఎవరైతే వాళ్ళ స్నేహితులు ఉన్నారో పుష్పరాజు ఇటు మణికుమార్ సంబంధించినటువంటి స్నేహితులను అయితే కేవీపల్లి పోలీసులు ఇటు ఎక్సైజ్ పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ప్రధానంగా వారు తాగినటువంటి యొక్క బడ్వైజర్ కంపెనీ. థ్యాంక్ యూ మూర్తి.